రాజదండము, స్కెప్టర్. ఇది ఎక్కడ మొదలైందో మనం చూద్దాం. ఆదికాండం 49:10. షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. షిలోహ్ వచ్చే వరకు, ఇది యాకోబు తన మరణమందు 12 మంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరి మీద చేతులేసి వారిని ఆశీర్వదించి మరణిస్తాడు. మరి ఇక్కడ ఈ 12 మందిని పిలిచి ఒక్కొక్కరు ఆశీర్వదించకుండా పోయి యూదాని ఆశీర్వదించి యూదాకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇది. ద స్కెప్టర్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ జూదా. అంటే యూదా నుంచి ఏ తొలగిపోదంట? రాజదండము. సాధారణంగా రాజదండము ఎవరికి ఉంటుంది? రాజులకు. చూసారా, చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఇలా చేయండి అంటే అది రాజులకు ఇస్తారనమాట. అయితే ఇక్కడ యాకోబు యూదాకి ఇస్తున్నాడు. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందు. ఇక్కడ 12 మందిలో యూదా గోత్రానికి ఇస్తున్నాడు. ఇదిగో యూదా, నీ పిల్లలు ఏమవుతారంటున్నాడు? రాజులు. యువర్ చిల్డ్రన్ విల్ బి కింగ్. ఎందుకు యూదాకి ఆలస్యమైంది రాజదండం? అసలు యాక్చువల్గా యూదాకి పుట్టిన కొడుకు వెంటనే రాజు అవ్వాలా, అతని 2 కొడుకులు రాజు అవ్వాలా. కానీ ఒక కొడుకు చనిపోతాడు, ఇబ్బంది అవుతుంది, అది ఇది. ఎందుకు యూదా రాజు అవ్వడు? ఆదికాండము 38:1. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. యూదా తన సహోదరులను విడిచి, తన సహోదరులను విడిచిపెట్టాడంట. అబ్రహాం ఆశీర్వాదం ఉండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన ఆ సహోదరు నమ్మే వాళ్ళని విడిచిపెట్టేసి హీరా అను వదులని, మోస్ట్ ప్రాబబ్లీ డబ్బు ఉందేమో, అతను మంచి వ్యాపారస్తుడేమో, మంచి. అక్కడ షూయా అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. 2 అన్ని జనరాలను పెళ్లి చేసుకుంటాడు. దట్స్ ద ప్రాబ్లం. అక్కడ దేవుడు అబ్రహాంకి అందుకే ఆలస్యం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చే గోత్రంలో అవిశ్వాసులు ఉండకూడదు. మారిన విశ్వాసులు ఉండొచ్చు, రాహాబు ఉండొచ్చు, ఇంకా రూతు కూడా ఉంది, అవునా కదా? రూతు కూడా మరి అన్ని జనరాలు, మొయాబీరాలు. కానీ మారి ఇజ్రాయేల్ దేవుడు నమ్ముకుంది కనుక దేవుడు ఆమెను పెట్టాడు గోత్రములో. తర్వాత రాహాబు వేశ్య వృత్తి కొనసాగించేటువంటి స్త్రీ మారి దేవుణ్ణి నమ్మి మరి ఆమెను యేసుప్రభు యూదా గోత్రంలో పెట్టాడు. అబ్రహాము దేవుడు అతని జీవితాన్ని 25 సంవత్సరాలు ఆలస్యం చేస్తాడు. ఈ బుద్ధి నువ్వు పోగొట్టుకోవాలి, అందుకే నేను ఆలస్యం చేశా. అయితే నీవు నమ్మాలని, నన్ను అసాధ్యమైంది సాధ్యముగా చేస్తా, అవిశ్వాసులతోటే చేస్తాను నేను అద్భుతాలను. అందుకే అబ్రహాం జీవితంలో ఆలస్యమైంది, అబ్రహాం వెంటనే మారిపోయాడు. కానీ యూదా రాజదండము ఎన్ని తరాలు ఆలస్యమైంది? 10 తరాలు. తర్వాత దావీదు రాజు అవుతాడు యూదా నుంచి. దావీదును మరి యూదా నుంచి 10 మంది. ఇక్కడ దేవుడు యూదాకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? రాజా దండం. ఇక్కడ ఈ రాజదండం అనేది యూదా ఉంది. ఇప్పుడు అబ్రహాము నుంచి యూదా వచ్చాడు, యూదా నుంచి దావీదు వచ్చాడు, దావీదు నుంచి యేసయ్య వచ్చాడు. సో వి సీ హౌ జూడా, ఈ 12 గోత్రాలు అబ్రహాం యొక్క ఇస్సాకు కుమారుడైన ఇస్సాకు యొక్క యాకోబులోంచి ఉండేటువంటి 12 మందిలో యూదా నుంచి దావీదు వస్తాడు, దావీదు నుంచి యేసయ్య వస్తాడు. ఇప్పుడు ఈ 49:10లో రాజులు పుట్టాలా మీ నుంచి అని అంటే, ఇది ఈ ఆశీర్వాదాన్ని ఏమంటాం మనం? అబ్రహాం ఆశీర్వాదం అంటాం. ఎందుకంటే అబ్రహాము కుమారుడైన మరి ఇస్సాకు కుమారుడైన యాకోబు కుమారుడైన యోదాకి ఇస్తున్నాడు ఈ వాగ్దానం. ఇది అబ్రహాంకి ఎక్కడైనా చెప్పాడా? ఇచ్చాడా? ఈ అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి ఎవరికైనా ఇచ్చాడా ఈ రాజదండం అనేటువంటి ఆశీర్వాదము? చూద్దాం. ఆదికాండము 35:9-11. యాకోబు పద్దానరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు,
నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ఎవరు పుడతారంట? యాకోబుకి ఇస్తున్నాడు ఈ ఆశీర్వాదం. రాజులు నీ కడుపును పుడతారు. ఇప్పుడు ఒక ప్రపంచాన్ని ఏలేటువంటి రాజు కూడా అతనికి లొంగిపోయి నువ్వే రాజువి, నీదే మొత్తం అని ఈ 12 మందిలో మరి యాకోబు కొడుకైన ఒకరికి రాజదండం లభించింది. ఎవరు? యోసేపు. ఎంతమందికి తెలుసు? రాజు కూడా లొంగిపోయి, ఇదిగో పేరుకేదో నేను కానీ నువ్వే ఒరిజినల్ రాజా, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా అబ్రహాము నుంచి, అబ్రహాంలో ఉంది ఆశీర్వాదము అంటే స్పెసిఫిక్ అబ్రహాము తరానికి వెళ్ళే కొలది స్పెసిఫిక్గా మనం అబ్రహాం ఆశీర్వాదం అంటే ఆదికాండము 12వ అధ్యాయం 1-3 వచనం చూసుకుంటాం. కానీ ఇది అబ్రహాం ఆశీర్వాదమే. యాకోబుకి ఇచ్చే ఆశీర్వాదము, ఇస్సాక్కి ఇచ్చే ఆశీర్వాదము, యోసేపుకి ఇచ్చే ఆశీర్వాదము, యూదాకి ఇచ్చే ఆశీర్వాదము, ఈ 12 మందికి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ అందులో శాపాలు తీసేసి కొన్ని తిడతాడు. రూబేన్ని, లేవీని, సిమియోన్ని కొన్ని తిట్లన్నీ తీసేసి కట్ చేసేసి ఆశీర్వాదాలు ఒకటే తీసుకుంటే ఇవన్నీ అబ్రహాం ఆశీర్వాదాలే. ఓకే, క్రీస్తు సిలువలో అన్నీ తీసేశాడు, శాపాలన్నీ తీసేసి ఆశీర్వాదమే ఇస్తున్నాడు. అది ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ. అందుకే మనం స్తుతిస్తాం ఈ దేవుణ్ణి. మన పాపాలకి మనకి చెడు ఇవ్వకుండా ఆ చెడు ఆయన మీద వేసుకొని మనకు ఆశీర్వాదాలా? ఇది ఎక్కడన్నా ప్రేమ? శరీరం క్షమించలేదు, స్టిఫెన్ క్షమించాడంటే అతను ఏమై ఉన్నాడు? ఆత్మతో నిండుకొని ఉన్నాడు. ఆత్మతో నిండుకుంటేనే ఆ వ్యక్తిని క్షమించాడు. స్టెఫెన్ క్షమించాడు కాబట్టే ఆ క్షమాపణ విడుదలను తీసుకొని దేవుడు ఎవరిని మార్చాడు? పౌల్ని మార్చాడు. సో నువ్వు ఎవరినైనా క్షమిస్తే నీ క్షమాపణ ఆ వ్యక్తిని మారడానికి సహాయం చేస్తుంది, ప్రేమను విడుదల చేసి. అందుకే దేవుడు లోక పాపమును మోసుకెళ్ళిపోయాడు, లోకాన్ని ప్రేమించాడు. ఈ ప్రేమ అనేకుల్ని మారుస్తుంది, మారు మనసు దయచేస్తాను. దానికి ఆత్మతో నిండుకోవాలా. యేసుప్రభువు వారు నిండుకున్నారు, శరీరాన్ని ఎదిరించి నిండుకున్నారు. స్టెఫెన్ కూడా ఆత్మతో నిండుకున్నాడు. కానీ స్టెఫెన్ క్షమించడం ద్వారా అపోస్తుల కంటే గొప్ప సేవకుని లేవనెత్తాడు. చూసారా? స్టెఫెన్ క్షమాపణ 12 మంది కంటే గొప్ప సేవకుని లేవనెత్తింది. ఎవరిని? పౌల్ని. క్షమాపణ అంత గొప్ప. ఆత్మతో నిండుకోవాలి. దాన్ని కొంచెం గ్యాప్ ఉన్నా కష్టం. అది ఆత్మ సంపూర్ణత కలిగినవారే. మనమందరము దేవుని ఆత్మతో నింపబడిన గాక. సో దట్ వీ క్యాన్ ఫర్గివ్, అదర్వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్. శరీరం అలాగే ఆలోచిస్తుంది, కానీ ఆత్మ భాష వేరు, ఆత్మ తలంపులు వేరు, ఆత్మ లోకము వేరు. అందుకే నీవు ఆత్మతో నిండుకుంటే ఒక్క శరీర తలంపు కూడా ఉండదు, అప్పుడే అలాంటి పనులు చేయగలవు. అలా చేసినప్పుడు మేబీ గొప్ప గొప్ప ఉద్యమకారులను లేవనెత్తుతాం మేము. అంత ఆత్మతో నిండుకోవడం వల్ల బైబిల్లో చూస్తే అసలైన మర్మాలు, బోధలు, క్రీస్తు యొక్క కృపావాక్యాన్ని బోధించింది 12 మందిలో ఎవరు? 12 మంది కాదు, ఎవరు? పౌలు భక్తుడు. పేతురు అంటాడు, నాకు అతని మర్మాలు అర్థం కావట్లే. పౌలు పత్రికలు చదువుతున్నాను నేను కూడా, నాకు అర్థం కావట్లేదు. నేను స్పెషల్ గదిలో ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాను, దాని అర్థం చెప్పు ప్రభు అని పేతురు అంటాడు. ద స్కెప్టర్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్. మొదట రాజదండము ఎవరి నుంచి తొలగిపోదు? యోధా నుంచి తొలగిపోదు. రెండవది రాజదండము రాజులు ఎవరి నుంచి పుడతారని చెప్పాడు? యాకోబు. సో యోధాకి ఇచ్చినటువంటి రాజదండము, యాకోబుకి ఇచ్చినటువంటి, నీకు లిటరల్గా నీకు పుట్టే పిల్లలు, నీ కడుపున పేగు తెంచుకొని పుట్టిన యోసేపు ఏమవుతాడని చెప్పాడు? రాజు. సో ఈ రెండు ఏ ఆశీర్వాదాల్లోకి వస్తాయి? అబ్రహాం ఆశీర్వాదాల్లోకి వస్తాయి. సరే, వీళ్ళ నుంచి ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. సో యేసయ్య ఏమంటున్నాడు? రక్తము ద్వారా మనకు అందిన వాక్యం ఏంటి? విడిపించాడు. అంతే, అదొకటే పట్టుకుంటాం. రక్తం మనల్ని విడిపించింది. విడిపించి ఏం చేసింది? రాజులైన యాజక సమూహముగా చేసింది. సో వీ గాట్ ఓన్లీ బేసిక్ గాస్పల్. మనకి నర్సరీ సువార్త అందింది. యాక్చువల్గా ఈ సువార్త 2000 సంవత్సరాలకు ముందే అందుంటే అందరూ అపోస్తులు, ప్రవక్తలే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అర్థమైందా? ఇది అందక మొత్తం ప్రపంచం అంతా కష్టపడుతుంది. ఎంతమందికి అర్థమైంది? దే డిడ్ంట్ నో ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అని, ప్రకటన 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 5 and 6. నమ్మకమైన సాక్షియు
మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. చూడండి, మనము పాపముల నుండి విడిపించాను అనేదే మనకి వినపడ్డది 2000 సంవత్సరాల నుంచి. ఇక్కడ విడిపించి ఏం చేశాడంట? దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి విడిపించి అక్కడ వదిలేశాడా? తీసుకెళ్ళి ఉత్తమమైన దేశముగా పెట్టి మిమ్మల్ని తలగా ఉంచుతాను, మీరు దేశములకు అప్పిస్తారు, దేశములను పరిపాలిస్తారు అని రాజులుగా చేశాడా? వాళ్ళు విడిచిపెట్టి వదిలేశాడా? వాళ్ళని తీసుకెళ్ళి కానాను దేశంలో పెట్టాడు. ఆ మహనీయుల్ని మహాయోధుల్ని పడేసి వాళ్ళ రాజ్యాన్ని వేలికి చేసి మీరే రాజులు అని చెప్పాడు. సో ఇక్కడ బానిసల్ని విడిపించి రాజులుగా చేశాడు. మరి కొత్త నిబంధనలో కూడా అంతే. ఆయన unto him that loved us and washed us from our sins in his own blood and washed us, మనల్ని ప్రేమించి washed us అంటే రక్తముతో కడిగి, మన పాపాలను తన రక్తముతో కడిగి అంటే విడిపించాడు, పాపాల నుండి మనం విడిపించి. and has end అనండి, end అనేది కట్ అయిపోయింది. he has redeemed and washed and అనేది కట్ అయిపోయింది. హస్బెండ్ ఒకటే ఉంది, అండ్ వైఫ్ లేదు, కట్ అలా అయిపోయింది. ఇక్కడ అవిశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఒక అద్భుతాన్ని ఎప్పుడో జరిగిందన్న చెప్తుంది, లేకపోతే భవిష్యత్తులో జరుగుతుందని చెప్పేది. ఐదర్ దే ప్రీపోన్ ఇట్ ఆర్ పోస్ట్పోన్ ఇట్. ఐదర్ దే మేక్ ఇట్ యాజ్ ఎ పాస్ట్ హిస్టరీ, వాట్ యు డోంట్ బిలీవ్ దే మేక్ ఇట్ యాజ్ ఎ హిస్టరీ ఆర్ ఎ ఫ్యూచర్ ఈవెంట్. ఏదైనా వారికి జరిగించడానికి వారికి విశ్వాసము లేదనుకోండి, అది గతంలో జరిగింది అని చెప్పేస్తారు, లేకపోతే భవిష్యత్తు అంటారు, ప్రస్తుతానికి నమ్మరు. కానీ విశ్వాసం ఏంటో తెలుసా? ఇప్పుడు పనిచేస్తుంది. ఫెయిత్ ఈజ్ నౌ. అండ్ వాష్డ్ us and made us kings and priests unto God to have dominion. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు అబ్రహాం ఆశీర్వాదాన్ని ప్రతి విశ్వాసికి ఇచ్చాడా లేదా? See that because of lack of faith things are not changing, things are not praying. మీరు బంధించట్లేదు. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో దాన్ని బంధిస్తారు, దేన్ని విడిపిస్తారో దాన్ని విడిపిస్తారు. ఎందుకు బంధించట్లేదు? జరుగుతుందా? జరగదా? అందుకే అంటే గలతీయులు 3:13-14 ఆయన సిలువ ద్వారా ఏ ఆశీర్వాదం ఇచ్చాడంట మనకి? అబ్రహాం ఆశీర్వాదం అంట. He died on the cross and gave us the blessing of Abraham. అంటే విశ్వాసుల నుంచే ఎవరు పుట్టాలా? రాజులు. అందుకే దేవుని రాజ్యంలో సమృద్ధి చాలా ముఖ్యమైనది. యెషయా 60వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. నువ్వు వెలిగితే కదా వచ్చేది. ఒకవేళ సంఘము లోకమునకు ఏమై ఉందంట? వెలుగై ఉందంట. అంటే లోకమంతా ఎందులో ఉంది? చీకటై ఉంది. ఎప్పుడైతే సంఘము వాక్యాన్ని అర్థం చేసుకొని జనములు నీ వెలుగు వద్దకు వచ్చేదారు, లెమ్ము తేజులు అంటున్నాడు, అప్పుడు జనాలు వస్తారండి వెలుగు వద్దకే. జనాలు వస్తే జనాలతో పాటు ఎవరు వస్తారు? రాజులు వస్తారు. అప్పుడు నువ్వేం చేయాలా? అప్పుడు రాజు కూడా ప్రజల్ని ఫాలో అయిపోయి వచ్చేస్తాడు. వచ్చి నేర్చుకుంటాడా? నేర్చుకుంటాడు. అంటే ఇప్పుడు దాకా జనాలు రాజులు సంఘం వద్దకు రావట్లేదంటే ఇంకా సంఘానికి వెలుగు రాలేదు. పక్కన చెప్పు, లెమ్ము తేజరిల్లుము అను. The church needs to rise up to receive some glory. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. Then thou shalt see and flow together, and thine heart shall fear and be enlarged. Enlarged అంటే ఏంటి? విశాలం అవడం. విశ్వాసము, దేవుని వాక్యము ఒక మనిషి హృదయాన్ని ఏం చేస్తుంది? విశాలపరుస్తుంది. ద్వేషించేవాడు ప్రేమించిగా వారు మారిపోతాడు. బలహీనుడు ఏమంటాడు? బలవంతుడు అంటాడు. దరిద్రుడు ఏమంటాడు?
ఐశ్వర్యము అంటాడు. అంటే నీ హృదయం ఏమైంది? విశాలమైపోయింది. 7 క్షమించే నీవు ఇప్పుడు ఎంతమందిని క్షమిస్తావు? విశ్వాసముతో 70 ఇంటూ 7 మందిని క్షమిస్తావు. సో ఫెయిత్ విల్ ఎన్లార్జ్ యువర్ హార్ట్. ఇప్పుడు దాకా నేను నా కుటుంబము బాగుంటే చాలు, బతికితే ఇంత మొత్తం దొరికితే చాలు అనుకునే నీవు హృదయం విశాలమైన తర్వాత రక్తముతో కొన్న నీవు, నీ దేవుణ్ణి ఎరిగిన నీవు, అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే నీవు, నీ హృదయం ఎందుకు విశాలం అవ్వట్లేదు? లైవ్లీహుడ్, స్ట్రగ్లింగ్ ఫర్ లైవ్లీహుడ్. ఈరోజు ఆ కాడులు విరిగిపోవును గాక. అందుకే మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడంట. హీ వాంట్ టు గివ్ యూ మోర్. ఇక్కడ చూస్తే then thou shalt see and thy heart shall fear and be enlarged. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తుందో, ఆ ఐశ్వర్యము, ఆ అద్భుతాలు, ఆ ప్రజలను చూసి నీ హృదయం ఏమవుతుందంట? విశాలపడుతుందంట. ఆశీర్వాదం చూడకపోతే హృదయం ఏమవుతుంది? చిన్నగానే ఉంటుంది. ఆశీర్వాదం చూస్తే హృదయం ఏమవుతుంది? ఉదాహరణ చెప్తాను. ఏసావు ఆశీర్వాదం ఎవరు దొంగిలిస్తారు? యాకోబు దొంగిలిస్తాడు. దొంగిలిస్తే ఇప్పుడు యాకోబుని ఏసావు ఏం చేద్దాం అనుకుంటాడు? చంపేద్దామని చూస్తాడు. ఎందుకోసము? ఆశీర్వాదం. తర్వాత ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత అక్కడేమో యాకోబుని ఆశీర్వదిస్తాడు దేవుడు, దాని తర్వాత ఏసావుని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే యాకోబు వెనక్కి వచ్చేస్తున్నాడో యాకోబు భయం వేస్తుంది. నాన్న పగబెట్టుకున్నాడు, 20 సంవత్సరాల తర్వాత నన్ను చంపేస్తాడేమో అని 400 గొర్రెలు 300 మేకలు ముందు పంపిస్తాడు. అన్న ఎన్ని తీసుకో ఆశీర్వాదం, నన్ను చంపడం వదిలేయని. అప్పుడు ఏసావు వచ్చి చంపకుండా హత్తుకుంటాడంట. ఏసావు దగ్గరికి వచ్చే ముందు యాకోబు ఎన్నిసార్లు మోకరెత్తాడో తెలుసా? 7 సార్లు సాష్టాంగ మోకరెత్తాడు, నన్ను వదిలేసేయని. కానీ ఏమైంది? ఏసావు వచ్చి హత్తుకొని ప్రేమతోటి, ఏంటి తమ్ముడు ఎన్ని అంటే, నీకోసమే. వీటికాడ చాలా ఉన్నాయిరా, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అన్నాడు. అంటే ఒకప్పుడు చంపేద్దాం అనుకునేటువంటి చిన్న నేరో హృదయము, పిట్ట హృదయము ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో, ఏసావు హృదయం ఏమైపోయింది? నరహంతకుడు ఏమైపోయాడు? ప్రేమించేవాడు అయిపోయాడు. ద బ్లెస్సింగ్ ఎన్లార్జెస్ యువర్ హార్ట్. అంటే ఇక్కడ నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె విశాలపరచబడును. అంటే ఎవరిని పడితే వాళ్ళు ద్వేషించో, ఊరికే వాడి గురించి వీడి గురించి మాట్లాడు, పాపడు, పోనే వదిలే, ఇది పోయిందా? పోనే, ఇది జరిగిందా? జరగనే. అడలా చేశాడా? జరగనే, వదిలేస్తాం అనమాట. నా దేవుడు ఉన్నాడు. వెన్ యూ సీ ద పవర్ ఆఫ్ గాడ్, యువర్ హార్ట్ విల్ బి ఎన్లార్జ్. దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించే ముందు ఏం చేశాడో తెలుసా? సొలొమోను హృదయాన్ని విశాలపరిచాడంట. దెన్ thou shalt see and flow together and then heart shall be enlarged. ఎప్పుడైతే నీ హృదయం విశాలపరచబడతాదో ఏమొస్తుందంట? సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఇప్పుడు నీకెందుకు జనాలు ఐశ్వర్యము రావట్లేదంటే నీ హృదయం ఎంత ఉంది? ఇంతే. ఈ రోజు నుంచి అందరి హృదయాలు విశాలమవును గాక. యు స్టార్ట్ థింకింగ్ సంథింగ్ బిగ్ అండ్ పవర్ఫుల్. రాజు చూడండి ఎప్పుడేమిద్దామా అని చూస్తాడు, అవునా? యు సీ దట్ నౌ కింగ్ హ్యాస్ ఎ రాయాలిటీ బట్ అదర్ పీపుల్ వాంట్. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నా కాబట్టి మీరేం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట. ఎందుకు? తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను కాబట్టి గొప్ప కార్యాలు చేయాలంట. నేను చేసే కార్యాలు చేస్తారు నాకంటే. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నా, నేను మనిషిగా వచ్చా, నేను మనిషిలాగా పరిశుద్ధాత్మతో ఈ కార్యాలే చేశా. కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతున్నా కాబట్టి మీకు పర్మిషన్ ఇస్తున్నా, నేను ఇక్కడ చేసిన దానికంటే గొప్ప కార్యాలు మీరు చేయండి. బలవంతుణ్ణి బలవంతంగా పట్టుకోవాలా, ఈ సామర్థ్యాన్ని నేను పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తున్నాను. యు సీ దట్ నౌ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ప్లానింగ్ టు గివ్. రెండవది ఏంటంటే, మనము పాపాన్ని ఎంతగా ఎదిరించాలంట? రక్తము కారణంతగా. ఏదో మోకరించిన ఆయన, ఈ నోరుని మార్చిన ఆయన, ఈ బుద్ధిని తీసే, నో అలా నడవదు. యేసు ప్రభు వారు శోధననే జయించాలంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన? 40. నాట్ ఈజీ. హీ వాస్ ఫైటింగ్ హిస్ ఫ్లెష్. తన శరీరంతో ఘోరంగా యుద్ధం చేశాడు. దిస్ ఫ్లెష్ ఈజ్ డేంజరస్. దిస్ ఫ్లెష్ ఈజ్ డేంజరస్. ఏదైనా ఒక నిర్ణయం, ఆత్మీయ సంబంధమైన నిర్ణయం తీసుకోవాలా, దాన్ని రక్తము కారణంతగా. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఎదిరించాడంట రక్తము కారణంతగా. ఈ సంవత్సరము ఈ శోధన శిష్యులు కూడా రానివ్వలే. అక్కడ శిష్యులు కూడా చెప్పా, పేతురు అక్కడ పో, మొత్తం అక్కడ చేయండి, దూరం. నేను ఒక్కడెళ్ళి మోకరించి రక్తము కారణంతగా లెట్ గాడ్ గివ్ యూ దిస్ ఎబిలిటీ. లేకపోతే బలహీనతలు పోవు. ఇలా చేస్తూ ఉంటే నీలోంచి గొప్పతనం దూసుకొస్తుంది బయటికి.
రాజులు వస్తారు, నీ హృదయం విశాలమవుతుంది. ఈ లోకము దేవుని వెలుగుతో నీ ద్వారా నింపబడుతుంది, నీ ఊరు నీ ప్రాంతం అంతా. యేసయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నూతన సామర్థ్యము దయచేయి. నీ నూతన స్వరము వినాలా, నేను నూతన సామర్థ్యంతో ప్రార్థించాలా, నా చేతులు నూతనముగా ఆశీర్వదించబడాలా, నా కుటుంబము నూతనమైపోవాలా. గివ్ మీ ఎ న్యూ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఈసారి నూతనముగా ప్రార్థించాలా, రక్తము కారునంతగా నేను ప్రార్థించాలయ్యా యేసయ్యలాగా. ఏదో చిన్న చిన్న ప్రార్థనలు కాదు. ఐ వాంట్ టు ప్రే ఎ పవర్ఫుల్ ప్రేయర్. మాటి మాటికి పడిపోయి లెగడం కాదు. ఐ వాంట్ టు బి స్టేబుల్. I want to be strong and stable. నేను నిలకడగా ఉండేటట్టు నన్ను నూతన పరచు అయ్యా. నీ పరిశుద్ధాత్మతో నింపు, నా హృదయాన్ని విశాలపరచు, నా మనసుని రూపాంతరపరచు, చెడు తలంపులు చెడు అలవాట్లు తీసేయి, నాకు నూతన ప్రార్థనా సామర్థ్యము దయచేయి. నూతన సమయాన్ని నేను తీస్తాను. ఐ వాంట్ బి బ్లెస్డ్ రాడికల్లీ, ఇన్ ఎ రాడికల్ వే. నేను వెలుగుగా ఉండాలా. న్యూ పవర్, న్యూ అథారిటీ అండ్ న్యూ గ్లోరీ. దావీదులాగా కొత్త తైలముతో అభిషేకిస్తున్నావు. నీ కొత్త రాజ్యమును అలవాట్లు నా హృదయాన్ని విశాలపరిచి నీ కొత్త రథము ఎక్కేటువంటి కృప అందరికీ దయచేయమని నా నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.